ఈరోజైతే మా హోమ్ టూర్తో మేము ముందుకు వచ్చేసాను. అలా వైకుంఠపురంలో అన్న సాంగ్ బీజియంతో అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అంత ఉండదు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇటువైపు ఒక మంచం, ఇటువైపు ఒక మంచం. ఆవిడ మా అత్తయ్య గారు మొన్న రీసెంట్గా చనిపోయారు, 1 year అయింది కరెక్ట్గా. ఈ కబోర్డ్లో వచ్చేసి మేకప్ సామాన్లు అనమాట. మేకప్ సామాన్లు అంటే లిప్స్టిక్లు అవి ఇవి అనుకునేవారు, అవేమి ఉండవు. ఓన్లీ పౌడరు, క్రీము, బొట్టు అంతే. ఆ తర్వాత అలా ఇంకొక గదిలోకి వెళ్ళిపోతే టీవీ అది మా పాప ఫస్ట్ ఇయర్ బర్త్డే అదనమాట. ఫోటో ఫ్రేమ్ అలా చేయించాను గుర్తుగా. ఇది మా హస్బెండ్కి నేను ఇస్తే తీరా వచ్చిన తర్వాత ఏదో మా హస్బెండ్ నాకు ఇచ్చినట్టు హ్యాపీ బర్త్డే హారిక అని రాసిచ్చాడు చూడండి, మీషో వాడు. తర్వాత ఎంట్రన్స్లోనే శివపార్వతులు ఫ్యామిలీ మొత్తం ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళు మా మరిది గారు, మా చెల్లెలు. సో కామన్గా విలేజెస్లో కామన్గా కనిపించేది ఈ సామాన్లు కదా, ఎందుకంటే పుట్టినింటి నుంచి తెచ్చుకునే వాటిలో ఇది ఒకటి ఉంటాయి. ఇదంతా బట్టలు పెట్టుకునే కబోర్డ్ అనమాట. కొంచెం చిందరవందరగా ఉంటుంది, కంగారు పడిపోకండి. సో నెక్స్ట్ ఇలా వస్తే జేజీ రూమ్ అనమాట. చూసారా జేజీ రూమ్ ఎలా ఉందో. ఒక 3 days జేజీ రూమ్కి రాలే, అందుకనే ఎలా ఉంది కళ లేకుండా. తర్వాత ఇది మా అత్తయ్య గారు తెచ్చుకున్న బీరువా, ఇది నేను తెచ్చుకున్న బీరువా. అలా ఇటు చూస్తే ఒక బుల్లి ఫ్రిడ్జ్. మరలా నెక్స్ట్ ఏం చూద్దాం. ఈ కబోర్డ్లో చూస్తే గాజు గ్లాసులు. ఇది చూసారా స్మాల్ మనీ బాక్స్, మీషోలో కొన్నాను అనమాట. సో నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను అమౌంట్ వేయడం. అతి తొందరలోనే మీకు దాన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో పిల్లలు ఉన్నారు అంటే ఇంపార్టెంట్గా ఉండాల్సింది నెబులైజర్ కంపల్సరీగా ఉండాలి. ఎప్పుడు ఏదో అవసరం వస్తుందో తెలీదు. పెద్దవాళ్ళు ఉన్నారంటే కంపల్సరీగా కావాల్సింది బీపీ మిషన్. సో అందుకు బీపీ మిషన్. సో ఇవన్నీ ఖాళీ. తర్వాత నలభీమ పాకాలు వండే వంటగది. సో కబోర్డ్స్, నార్మల్ కబోర్డ్స్. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక గ్లాసులు కప్పులతో కూడుకున్న టైల్స్తో ఒక స్టవ్. ఇలా ఇటు చూస్తే సామాన్లు, అవసరానికి కిచెన్కి అవసరమైన సామాన్లు అన్నీ కూడా పైనుంచి కింద వరకు ఉంటాయి. నెక్స్ట్ మా అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చుకున్న గిన్నెల స్టాండు. ఆ తర్వాత ఇలా వస్తే మనకి కావాల్సింది ఏంటి, బియ్యపు మూటలు, గార్లకి బూర్లకి పప్పు రుబ్బుకోవడానికి ఒక గ్రైండరు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, ఫిష్కి ముద్దలు అవి కలుపుకోవడానికి ఒక మిక్సీ, ఉప్పులు పప్పులు అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇంతేనండి. ఇంతకు మించి ఏది మా హోమ్ టూర్లో ఉండదు. సింపుల్ స్వీట్, కాకపోతే లెంత్ మాత్రం ఎక్కువ. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా హోమే.